ఫిరాయింపుల చట్టం కాంగ్రెస్ పుణ్యమే అంటూ ఇవాళ ఢిల్లీలో కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. అంటే ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ అర్ధరాత్రి వాళ్ళ పార్టీలో కలుపుకుందని చెప్పేసి కేటీఆర్ వర్షన్. ఏం చెప్తారు? సిగ్గులేని తనం ఇది నిజంగా చెప్పాలంటే. వాళ్ళు వచ్చినప్పుడు ఏం చేశారు? అప్పుడు కాదా ఫిరాయింపులు? నీ పార్టీలోకి వచ్చినప్పుడు ఒక లెక్క, నీ దగ్గర నుంచి వెళ్ళిపోతే ఇంకో లెక్క. అసలు ఇక్కడ ఏం జరిగింది తెలుసా? ఒక అధికారికంగా ఎన్నికైనటువంటి ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ నెక్స్ట్ అధికారంలో ఉన్న పార్టీకి ఎందుకు వెళ్తారు చెప్పనా? పాప ఆయన గెలిచిన తర్వాత గెలవడానికి కొన్ని హామీలు ఇచ్చుకుంటాడు. అవి నెరవేరాలంటే కేంద్రంతోనూ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వంతోనూ సఖ్యత ఉండాలి. కానీ నేనున్న పార్టీ అధినేత నాయకుడు ఎవడైతే ఉన్నాడో అతనికి కేంద్రంతో సఖ్యత లేదు, రాష్ట్రంతో సఖ్యత లేదు, పక్క రాష్ట్రంతో ఫ్రెండ్షిప్ లేదు, అసలు కనీసం కామన్ సెన్స్ లేదు, బేసిక్ సెన్స్ లేదు. ఎట్లా మాట్లాడాలో కూడా ఆయనకు తెలియదు. అండ్ నెక్స్ట్ పైగా మాకు తెలియకుండా 10 ఏళ్లలో ఎన్నో కూనీకోరు, దగాకోరు, కబ్జాలు, ఇవన్నీ అక్రమాలు, దోపిడికి అసలు నిలువుటే అర్థం లాగా అన్నీ దోచుకున్నాడు. బోల్డ్ అన్న అక్రమాలు చేశాడు. ఇంకా వీళ్ళతోనే ఉంటే నాకు సిగ్గు చేయటం అని చెప్పి పార్టీ మారారు వీళ్ళంతా. యాక్చువల్లీ మరి మారాలనుకుంటే ఎందుకు మారుతారంటే అధికారంలో ఉన్న పార్టీకి వెళ్తే వాళ్ళు ప్రజలకు ఏదో చేద్దామనుకొని వెళ్తారు బేసికల్. అట్లాగే నీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళు అందుకే వచ్చారు. నీ మొహం చూసి రాలా, మీ కటౌట్లు చూసి రాలా, మీ మాటలకి ఇంట్రెస్ట్ చూపించి రాలా, దేనికి రాలా, మీ ఫ్యామిలీ మీద అభిమానంతో అంతకంటే రాలా. జస్ట్ అధికారంలో ఉంటే మాకు పనులు అవుతాయి, మా ప్రజలకు నన్ను నమ్మి గెలిపించిన ప్రజలు మేము ఏదో చేస్తాము అని చెప్పి వాళ్ళు వచ్చారు అంతే. ఇక్కడ జరిగింది ఏంటి? నెక్స్ట్ మళ్ళీ ఇంకోటి అధికారంలో ఉంది కదా, వీళ్ళని వెనకాల తన్నేసి వెళ్ళిపోయారు. కానీ ఇక్కడ రీజన్ ఏంటంటే అధికారంలో ఉన్నా లేకున్నా వీళ్ళని వీడేవాళ్ళు. వై? బికాస్ వాళ్ళకి అధికారం కూడా అక్కర్లా, వీళ్ళొద్దు. ఎందుకు అంటే 10 ఏళ్ళు నేను నా పక్కనే కూర్చున్నాడు, అమ్మ ఇన్నెప్పుడు చేశాడు రా బాబు అనుకుంటున్నారు. ఇప్పుడు అన్ని బయటకు వచ్చిన తర్వాత ఆ లిక్కర్ స్కామ్లు, ఫోన్ ట్యాపింగ్, గొర్రెల్ని కూడా వదల్లా, మేకల స్కామ్, గొర్రెల స్కామ్ కూడా 700 కోట్లు, వాటిని వదల్లా, దేన్ని వదల్లా. చేనేత స్కామ్ ఇంకోటి ఉంటుంది, బతుకమ్మ చీరల స్కామ్ నెక్స్ట్ బయటపడుతుంది. అవి అన్ని కోట్లు చూడండి. అన్ని అక్రమాలన్నీ చేస్తా మిమ్మల్ని ఈసడించుకొని మీ మొహం చూడడం ఇష్టం లేక బయటకు వచ్చాడే తప్ప అధికారం కోసం పాకులాడి ఎవరు పోలా. అట్లాంటి మళ్ళీ ఎన్ని కోట్లకు అమ్ముడు పోయావు అని వాగాడు నిన్న కేటీఆర్. మరి నీ దగ్గరకు వచ్చినప్పుడు ఎన్ని కోట్లు ఇచ్చి కొనుక్కున్నావు నువ్వు? దానికి ఆన్సర్ లేదే. అంటే నీ దగ్గరకు వస్తే ఒకటి, నీ దగ్గర నుంచి పోతే ఇంకొకటి. ఇట్లా ఉంది వీళ్ళ పరిస్థితి. ఏ అర్హతతో మాట్లాడాడు ఇప్పుడు ఈయన ఈ విషయం గురించి? ఏ అర్హత ఉందని? అసలు అర్హత కూడా లేదు కేటీఆర్కి వీళ్ళ గురించి మాట్లాడడానికి, తెలుసా? వాళ్ళు వచ్చింది మాత్రం జనాలకి ఏదో చేయాలని నీ పార్టీకి వచ్చారు. నీ దగ్గర నుంచి పోయింది మళ్ళీ జనాలకి ఏదో చేయడానికి కాదు, నిన్ను తప్పించుకోవడానికి వెళ్ళారు. ఎందుకంటే రేపటి రోజు వీరుకుంటే నీ పక్కన నుంచి మమ్మల్ని ఎవడు పట్టుకెళ్తాడో తెలియదు. మీరు చేసిన కార్యాలు అన్నీ ఉన్నాయి, రచ్చలు ఇన్ని, 1 కాదు 2 కాదు. మీకే దిక్కు లేదు, మళ్ళీ మమ్మల్నే ఉద్ధరిస్తావని చెప్పి వెళ్ళిపోయారు. అది జరిగింది.